ఊళ్ళో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ ఊరికి హెడ్ మాస్టర్ దేవుడు సార్. ఎంతో మంది అనాథ పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అభిమన్యు. ఈ ఊరు కొత్తగా వచ్చిన ఎస్ఐని. చాలా సంతోషం. ఏదైనా పని మీద వచ్చారా? మిమ్మల్ని కలవడానికే వచ్చాను. నేను ఒక అనాథని. నేను డిగ్రీ చదివేప్పుడు కనీస అవసరాలు కూడా కష్టపడేవాడిని. నాలాగా ఎవరూ ఉండకూడదని ప్రతిరోజు అనుకునేవాడిని. అలాంటిది మీరు ఇంతమంది విద్యార్థులకి ఉచిత విద్య అందిస్తున్నారని తెలిసి ఆగలేక వచ్చేసాను. మీరు చాలా గ్రేట్ సార్. అయ్యయ్యో, అలాంటిదేం లేదు బాబు. ఆలోచన మాత్రమే నాది. దీని వెనక ఎంతో మంది సహాయపడుతున్నారు. ఉదాహరణకి నా స్టాఫ్ అంతా చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. ఎంతో మంది ఎన్ఆర్ఐలు వాళ్ళ సాయశక్తిలా సహాయం చేస్తున్నారు. ఇలా ఎంతో మంది. శశి, ఏంటమ్మా? సారీ సార్. సార్ అమ్మాయి మా స్టాఫ్ ఇంగ్లీష్ టీచర్. ఓహో, నేను మీ స్టాఫ్ని కలవచ్చా? ఓ అలాగే. గురుమూర్తి గారు మా వైస్ ప్రిన్సిపల్. మన స్టాఫ్ అందరినీ పరిచయం చేయండి. అలాగే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇతను కృష్ణమూర్తి. నమస్కారం. పవన్, లత, నమస్తే. మాలతి. ఈవిడ శశి. ఎవరు లేరు కదండి. కింద చూడండి సార్. శశి, ఈయన మన ఊరికి వచ్చిన కొత్త ఎస్ఐ గారు. ఇంగ్లీష్ టీచర్. హయా మాస్టర్ లక్ష్మి. ఈ అష్టలక్ష్మికి ఇష్టలక్ష్మి మనకెందుకండి? కొంచెం ఈ అమ్మాయి గురించి చెప్పండి. శశి, ఈయన తినేసేలా చూస్తున్నాడు. రా వెళ్దాం. రండి సార్. సార్, ఎవరిళ్ళు? ప్యాకెడుతుంటే పట్టుకొచ్చాం సార్. మూడు లేదు రాజారాం, పంపించే. వెళ్ళండి. ఏమైనా 3 బాలేదు 4 బాలేదు అని చెప్పగానే మూసుకుని వెళ్ళిపోయాను. ఉత్త బాబు అనుకున్నావా? వెళ్ళట బాబు ఎక్కడ? మేము ఎంత బిజీ తెలుసా నీకు? ఎంత బిజీ తెలుసా? నన్ను ఎందుకు బెల్ట్ బాబ్జీ అంటావు? బెల్ట్ అంటే ఏంట్రా? బెల్ట్ అంటేనండి, ఈ బాబుకి 5 బెల్ట్ షాపులు ఉండేయండి. ఈయన పుట్టాక 5 షాపులు పోయి ఒక బెల్ట్ మిగిలిందండి. అందుకే అందరూ బెల్ట్ బాబ్జీ అంటారండి. అవును, అంత బిజీగా ఏం చేస్తుంటారా నువ్వు? బిజీ అంటేనండి ఉదయాన్నే లేచి గోదావరి కొట్టిన అమ్మాయిలు 5 మరి మధ్యాహ్నం మాటలండి గారి తోటలో ప్యాకెట్ క్రికెట్ బ్యాటింగ్. సాయంత్రం అయితే ఉండదండి బాబా మందు పార్టీలు భోగం మెలాలు. చాలా బాగుంటుందండి. బాగుందిరా నీ బిజీ. ఈ దున్నపోతులను తీసుకెళ్ళి శుభ్రంగా దొడ్లు కడిగించు. అలాగే సార్. దొరపోతున్నారండి. భావి భారత పౌరులు చేయనంటారేంట్రా? పద్ధతిగా మాట్లాడండి. బూతులు తిడతారండి. భావి భారతం అంటే బూత్ కాదురా. బూతులు కాదండి. అయ్యో, వీళ్ళందరి చేత సంతకాలు పెట్టించుకుని లోపల దోసే. ఓకే సార్. చదువు రాదా రాజారాం? చదువు రాదంట. అలా కలిసి వచ్చింది సార్. మార్నింగ్ గాయ్స్. జెనీవా 24th అక్టోబర్ యుఎన్ఓ సమ్మిట్ జరిగే ప్లేస్ ఇది. 22 కంట్రీస్ ప్రెసిడెంట్స్ ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్కి వస్తున్నారు. అందులో ఒక్కడు కూడా మిగలకూడదు. సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన టార్గెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండర్ వరల్డ్ హ్యాస్ టు రూల్ ద వరల్డ్. అది జరగాలంటే ఈ ఆపరేషన్లో ఒక్కడు కూడా మిగలకూడదు. మనం చేసే ఈ బ్లాస్ట్ చూసి పబ్లిక్ నుంచి పొలిటీషియన్స్ వరకు అండర్ వరల్డ్ అంటే భయంతో వణికిపోవాలి. వరల్డ్ లో ఉన్న టాప్ 20 కంట్రీస్ ఫైనాన్షియల్లీ డిస్టర్బ్ అవ్వాలి. వాటి మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి. దెన్ వీ విల్ బి ద వరల్డ్ రూలర్స్. దేశంలో పలు చోట్ల జరుగుతున్న బాంబులకి కారణం వసీం భాయ్. ఇతన్ని పట్టుకోవడానికి ఇండియానే కాదు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అతన్ని త్వరలోనే పట్టుకుంటామని ఎన్ఐఏ టీం ప్రకటించింది. రాను రాను దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి.